రోటరీ క్లబ్ ఆఫ్ కామారెడ్డి ఆధ్వర్యంలో ప్రపంచ అవయవదాన దినోత్సవం ఈ రోజు రోటరీ క్లబ్ ఆఫ్ కామారెడ్డి ఆధ్వర్యంలో విఆర్కే జూనియర్ కళాశాలలో ప్రపంచ అవయవదాన దినోత్సవ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన న్యూరాలజిస్ట్ డాక్టర్ గిరిరెడ్డి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో అవయవదానానికి సంబంధించిన అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, విద్యార్థులు దీనిపైన పూర్తి అవగాహన పెంపొందించుకుని అవయవదానానికి ముందుకు రావాలని అన్నారు. రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ డాక్టర్ జైపాల్ రెడ్డి మాట్లాడుతూ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అవయవదానంపై అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించడం జరుగుతుందని, దానిలో భాగంగానే కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులైన విచ్చేసిన రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు మాట్లాడుతూ దేశంలో రోజు రోజుకు అవయవాలు కావలసిన వారి సంఖ్య పెరగడంతో చాలా బాధాకరమని, అవయవదానం చేయడానికి ముందుకు వచ్చే వారి సంఖ్య ప్రపంచ దేశాలతో పోలిస్తే భారతదేశంలో చాలా తక్కువ ఉందని అన్నారు. దీనిపైన మరింతగా అవగాహన కల్పించేందుకు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని ఆయన కోరారు. దానం చేసిన వారి కుటుంబాలకు ప్రభుత్వం గౌరవించి ఆర్థికంగా సహకారాన్ని అందజేస్తే మరింత మంది అవయవదానం చేయడానికి ముందుకు వస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షులు యాచం శంకర్, కార్యదర్శి సబ్బని కృష్ణ, హరి, కోశాధికారి వెంకటరమణ, సుధాకర్, సంతోష్, నవీన్, ప్రిన్సిపల్ శంకర్, ఉపాధ్యక్షురాలు, విద్యార్థులు పాల్గొనడం జరిగింది. నేను జీవించి ఉన్నప్పుడు కానీ నా మరణాంతరం కానీ నా శరీరంలో ఉన్నటువంటి అవయవాలను ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి దానం చేయడానికి మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను. నేను చేసే ఈ అవయవ దానం వల్ల ఎంతో మంది ప్రాణాలను కాపాడవచ్చును. కావున భవిష్యత్తులో అవయవ దానం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.